అసలు రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సహకరిస్తారు గత ప్రభుత్వం? ఈ ప్రభుత్వం ఒక ప్లాన్ ప్రకారం కేంద్రాన్ని బదనాం చేసే ప్రయత్నం. ఎందుకంటే వాళ్ళు గత ప్రభుత్వం 6 లక్షల కోట్లు అప్పు చేస్తే ఇప్పుడు 8 లక్షల కోట్లు అప్పైంది. ప్రభుత్వానికి పైసలు లేవు, పాలించేటువంటి పరిస్థితి లేదు, ఇచ్చిన హామీలు నెరవేర్చే పరిస్థితి లేదు. కాబట్టి ఏం చేయాలి? కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించాలి. ఈ నేరాన్ని కేంద్ర ప్రభుత్వం వైపు నెట్టాలి. ఇప్పుడు ఆలోచించండి. అలా రైతులు చెప్తా నేను, ధాన్యాన్ని కొనేది ఎవరు కొంటారు? ప్రతి పైసా, శుద్ధితాల పైసలు మనమే ఇస్తాం, గోనె సంచి పైసలు మనమే ఇస్తాం, అక్కడ లేబర్ పైసలు మనమే ఇస్తాం, ట్రాక్టర్ల పైసలు మనమే ఇస్తాం, అక్కడ సిస్టమ్ పెట్టుకొని వాళ్ళు కొడుతూ ఉంటారు ఎంప్లాయీస్, వాళ్ళ పైసలు మనమే ఇస్తాం. ఈ ధాన్యాన్ని స్టోరేజ్ చేసుకున్న గోడౌన్ ఖర్చు కూడా మనమే ఇస్తాం. చివరకు ఫస్ట్ కొనుగోలు ఎవరు చేయాలి? రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. దాన్ని మీడియేటర్షిప్ అంటారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి మీడియేటర్షిప్ చేసేందుకు దానికి కమిషన్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. దీనికంటే ముందు ఏమవుతుందంటే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం బదలాయిస్తారు, కుంటలేదు కేంద్ర ప్రభుత్వం అని. ప్రతి పంట కంటే ముందు కేంద్ర ప్రభుత్వము అన్ని రాష్ట్రాలతో ఒక సమీక్ష నిర్వహిస్తుంది. అన్ని రాష్ట్రాలతో వీడియో కాన్ఫరెన్స్, వర్చువల్ మీటింగా, లేకపోతే ఫిజికల్ మీటింగ్గా చేస్తారు. ఏ రాష్ట్రం నుంచి ఈసారి ఎంత పంట వస్తుంది, ఎన్ని మెటీరియల్లో ఎంత పంట వస్తుంది అనేది ఒక నివేదిక కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం నుంచి తీసుకుంటుంది. దానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం న్యాయం చేస్తుంది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక లేదు. వాళ్ళ పంట ఎక్కువ వచ్చింది, కానీ కేంద్ర ప్రభుత్వం సమీక్షలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది? ఎంత పంట ఇస్తా అని చెప్పింది. కాబట్టి పంట ఎక్కువ రాగానే ఆ నేరం మన కేంద్ర ప్రభుత్వం పంట కొట్టలేదు.